వెల్కమ్ టు న్యూ పాయింట్. ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో క్యాన్సర్ చికిత్స అందించే వైద్య సిబ్బంది కొరత భవిష్యత్తులో పెద్ద సవాల్గా మారనుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. అయితే క్యాన్సర్ రంగంలో పనిచేసే వైద్యులు, నర్సులు, నిర్ధారణ నిపుణులు, ఇతర ఆరోగ్య సిబ్బంది సంఖ్యను సమగ్రంగా పెంచగలిగితే అనేక దేశాల్లో క్యాన్సర్ మరణాలను గణనీయంగా తగ్గించే అవకాశం ఉందని పరిశోధకులు పేర్కొంటున్నారు. ప్రతిష్టాత్మక వైద్య జర్నల్లో ప్రచురితమైన అధ్యయనాల ప్రకారం ప్రపంచ క్యాన్సర్ వర్క్ ఫోర్స్ ను విస్తృతంగా పెంచడం ద్వారా 55 దేశాల్లో క్యాన్సర్ మరణాలను 50% పైగా తగ్గించవచ్చని అంచనా వేశారు. ముఖ్యంగా ఆఫ్రికా, మధ్య అమెరికా, దక్షిణాసియా దేశాలు ఈ చర్యల వల్ల ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని పరిశోధకులు తెలిపారు. నిపుణుల సంఖ్య పెరగాలి. క్యాన్సర్ చికిత్సలో శస్త్రచికిత్స నిపుణుల సంఖ్య పెరగడం వల్ల ప్రపంచవ్యాప్తంగా మరణాల రేటు గణనీయంగా తగ్గే అవకాశం ఉందని అధ్యయనం వెల్లడించింది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా, ఓషియానియా ప్రాంతాల్లో దీని ప్రభావం మరింత స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొంది. అదే సమయంలో రేడియాలజీ, పాథాలజీ వంటి నిర్ధారణ, ఇమేజింగ్ రంగాల్లో నిపుణుల సంఖ్య పెంచడం ద్వారా మరింత పెద్ద స్థాయిలో మరణాల తగ్గుదల సాధ్యమవుతుందని విశ్లేషణలు సూచిస్తున్నాయి. అధ్యయనం ప్రకారం 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా క్యాన్సర్ సంరక్షణ రంగంలో సుమారు 100 మిలియన్ల మంది సిబ్బంది కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. ఇందులో అత్యధిక కొరత నర్సుల విషయంలో ఉండనుంది. సుమారు 65 మిలియన్ల నర్సుల కొరతతో పాటు రేడియాలజీ, పాథాలజీ వంటి నిర్ధారణ నిపుణుల కొరత కూడా తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆఫ్రికా, ఆసియా దేశాలు ఈ సమస్యను ఎక్కువగా ఎదుర్కొనే అవకాశం ఉందని పరిశోధకులు హెచ్చరించారు.